క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగున రామకృష్ణ వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో విజనరీ ప్లానింగ్ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కిందంతా పారిపోతుంది. గిన్నె కూడా పెట్టారు. ఆ గిన్నెలో దాంతో పెట్టారు. ओम श्री भगवदाख्यय भगवत कैंकर्य भगवान ब्रह्मांडानां सिरोपवरन्द्रस्य हरिहर ब्रह्मादिक महामहिमानि आदिमध्यान्तरहित वरन्द्वरिस्वरूपस्य अनिवार्य संप्रदायिने भुवनत्रयस्य कमलालय कमलमुख कमलप्रिय कमलोदर कमलबान्धवस्य अशेषेः अश्वपविस्तानां ये शेषां भागवता आचार्याणां सन्निधौ विज्ञानहोमया क्रिये कृताक्षायद्वारा श्रीमणकेश्वरविद्यार्थं शिवे शोभनीय मुहूर्ते श्रीमहाविष्णुराज्ञेय प्रवर्तमानस्य ब्रह्मनिधिप्राप्ति. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగున రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి సివిఏపి కార్యాలయం ఓపెన్ చేసి ఎమ్మెల్యే ఆ కార్యాలయంలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలి, ప్రజలకు దగ్గరలో ఉండాలనే కాన్సెప్ట్తో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం ఈ ఆఫీసులంతా ఓపెన్ చేసి ఎమ్మెల్యే అందుబాటులో ఉండే విధంగా మన ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సూచనల మేరకు ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆయన ఏమైతే చెప్పాడో అవన్నీ చేస్తామని చెప్పాడు కూడా పత్రికగా తెలియజేస్తున్నాం. వెంకటగిరి మండలం చింతకుంట పంచాయతీలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగున రామకృష్ణ చేతుల మీదుగా వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎవరా ఇచ్చేది గుర్తుపెట్టుకోండి. గత ప్రజలు చేసినటువంటి పొరపాటు వల్ల గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని బ్యాంకుల్లో అప్పులు చేసి అభివృద్ధి అనేది ఎక్కడా కూడా లేకుండా, ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు, ఒక తట్టడం మట్టి వేసిన పాపాన్ని కూడా పోలేదు. మరి ఆ బ్యాంకులో డబ్బు ఏం చేశాడో కూడా తెలియదు. ఆ విధంగా దోచుకొని ప్రజలను అన్యాయం చేసి ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా, మరి పెన్షన్లు కూడా ఆయన 10వ తారీఖు 15వ తారీఖు ఎప్పుడో ఇచ్చేవాడు. ఈరోజు ముఖ్యమంత్రి పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ లీవ్ వస్తే 1వ తారీఖు ముందు రోజు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అనే కాన్సెప్ట్తో ఒక్కరోజు కూడా లీవ్ వస్తే ముందు రోజు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. అదే చేనేత కార్మికులకు 200 యూనిట్లు, అదేవిధంగా పవర్ హ్యాండ్లూమ్ కార్మికులకు ఉచితంగా 500 యూనిట్లను ప్రకటించిన ఎమ్మెల్యే కురుగున రామకృష్ణ ఈరోజు నేతన్నలకి మంగళగిరిలో ఏవైతే జరుగుతుందో లోకేష్ బాబు కూడా మంగళగిరిలో నేతన్నలు ఉన్నారు. అక్కడ ఏమైతే ఇస్తారో అదేవిధంగా వెంకటగిరిలో కూడా వెంటనే ఇచ్చే విధంగా ఎప్పుడు కూడా ఉంటాం. తర్వాత కొరవాటికి పోవచ్చు లేటుగా, కానీ మంగళగిరి తర్వాత వెంకటగిరి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు, మన ఆరాధన. అదేవిధంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మన నేతనాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ఉచిత పథకాన్ని అమలు చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. హ్యాండ్లూమ్ మగ్గం నేసే కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇప్పుడే ఒక కుటుంబానికి వెళ్ళా, అదంతా కూడా మీకు ఫ్రీగానే వస్తుంది. అదేవిధంగా పవర్ లూమ్స్ మగ్గాల వాళ్ళకి 500 యూనిట్లు మరి వరకు ఉచిత విద్యుత్తు. దీనివల్ల ఏడాదికి వాళ్ళకి 21,600 రూపాయలు. వెంకటగిరి మండలం చింతకుంట పంచాయతీ గుల్లసముద్రం గ్రామంలో
గిరిజనుల కాలనీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగున రామకృష్ణ. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు. అది కూడా రాత్రి రవణ